ఎవరైతే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉంటారో వారి భారములు దేవుడు మోయడానికి ఆశపడుతున్నాడండి. చాలామంది అన్ని వేళల్లో దేవుని స్తుతించడానికి ఆశపడరు కానీ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో దేవుని పైన సనుక్కునే వారిగా ఉంటారండి. 4 రకాల మనుషులు ఉంటారండి. మొదటి వారు సనుక్కునేవారు. వీళ్ళు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉంటారు కానీ దేవుడు వారి జీవితంలో జరిగించిన కార్యం బట్టి దేవుని పైన సనుక్కునే వారిగా ఉంటారండి. రెండవ వారు వాళ్ళు దేవుని స్తుతించరు, వాళ్ళు సనుక్కునే వారిగా ఉంటారు. ఒక రాయి వల్ల జీవించే వారిగా ఉంటారు. మూడవ దేవుడు వారికి మంచి చేసినట్టయితే దేవుడిని పొగుడుతారు, దేవుని స్తుతించే వారిగా ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఏదైనా కీడు అనుమతించినట్టయితే దేవుడు మంచోడు కాదు, దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి దేవుడే మంచోడు కాదని చెప్పేవారిగా ఉంటారండి. ఇక 4వ వారు యోబు లాంటి వారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేమి అయినా కలిమైన ఎటువంటి పరిస్థితులు అయినా దేవుని స్తుతించే వారిగా ఉంటారండి. ఇలాంటి వారికి దేవుడు మేలు చేయడానికి ఆశపడతాడు. వారి అనుదిన భారాలను దేవుడే మోసేవాడిగా ఉంటాడు. సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పటికీ మనం ఎప్పుడైతే దేవుని స్తుతించగలుగుతామో అప్పుడు దేవుడు మన అనుదిన భారంలో అవి ఎటువంటి అయినా దేవుడే మోసేవాడిగా ఉంటాడు. మన జీవితంలో మేలు